ఈ వీడియో అప్లోడ్ చేయాలా వద్దా, లైక్ పీరియడ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారేమో. అండ్ ఇప్పుడు నేను ఎందుకు యూట్యూబ్ వీడియోస్ ఎలా ఉన్న నా పరిస్థితి ఎలా ఉన్నా పోస్ట్ చేయాలి అని కంకణం కట్టుకున్నా అంటే 28 days ఉన్నాయి ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మిట్టు మ్యాన్. 28 days బిఫోర్ మై బర్త్డే అండ్ నేను ఈరోజు ఏం చేస్తాను అన్నది చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఈరోజు నా డే ఎలా గడుస్తుంది అన్నది చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ నా హెయిర్ అయితే మంచిగా అవుతుంది. అండ్ ఇప్పుడు వరకు నా హెయిర్ కేర్ వీడియోస్ చూడని వాళ్ళు చూడండి. అండ్ ఇంకా హెయిర్ రిలేటెడ్ ఎలాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ కావాలో కూడా చెప్పండి. వాల్యూమ్ పరంగా అయితే చాలా గ్రోత్ వచ్చింది. బిఫోర్ నా హెయిర్ ఎలా ఉంటుండే అనేది నేను ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తాను. అది చూస్తే మీకే అర్థమైపోతుంది ఏ లెవెల్లో మెయింటెనెన్స్ చేసుకుని నా హెయిర్ వాల్యూమ్ నేను బ్యాక్ తెచ్చుకున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. అండ్ అట్ ప్రెజెంట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోతా. బాయ్. ఫ్రెష్ అప్ వచ్చేసా. అండ్ ఇది నా హెయిర్ లైక్ కొంచెం ట్రై చేసుకుని స్కిన్ కేర్ కూడా చేసేసుకుందాం అనుకుంటున్నా. లైక్ ఫ్రెష్ అప్ అయ్యి దిస్ ఈజ్ మై బేర్ ఫేస్. స్కిన్ కేర్లో ఫస్ట్ ఐ యూస్ టోనర్. టోనర్ అప్లికేషన్ అయిపోయింది. నౌ ఐ యూస్ సీరం. సీరం అప్లికేషన్ కూడా అయిపోయింది. అసలు నాకు బద్ధకం అవుతుంది ఈరోజు. ఫుల్ అంటే ఫుల్ బద్ధకం అవుతుంది. ఒక్క నిమిషం. అసలు కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు అంటే నాకు లో బీపీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అందుకు తిరుగుతున్నాయా ఎందుకు తిరుగుతున్నాయో కూడా అర్థమవుతుంది. బట్ కళ్ళు తిరుగుతున్నాయి. నా పీరియడ్స్ 28 days బిఫోర్ మై బర్త్డే నాకు పీరియడ్స్ వచ్చినాయి. ఫుల్ ఎట్లా అంటే ఇట్లా పడుకొని దొల్లాలని ఉంది అంతే. అంతకుమించి అసలు లెగబుద్ధి అయితేలే. అంత అన్ఈజీగా ఫీల్ అవుతున్నా నేనైతే ఈరోజు. అండ్ యూట్యూబ్ కోసం కాంటెంట్ చేయాలి, బద్ధకం అవుతుంది. ఓకే, సీరం అప్లికేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాటర్లు నాకు నిద్ర వస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. నిద్ర కూడా నించోలేకపోతున్నా. నా కడుపు నొప్పి వస్తుంది, నించోలేకపోతున్నా. నా కళ్ళు తిరుగుతున్నాయి, హెడేక్ వస్తుంది. ఓకే, మాయిశ్చరైజర్ కానీ నాకు మాయిశ్చరైజర్ ఇట్లాంటి బయటకి ఏం వెళ్ళట్లేదు కదా. సో సోఫ్రామైసిన్ యూజ్ చేస్తా. లైక్ సోఫ్రామైసిన్ యూజ్ చేస్తున్న కాడి నుంచి నాకు నా పింపుల్స్ తగ్గినాయి, యాక్నే మార్క్స్ కూడా తగ్గినాయి. యాజ్ ఐ సెడ్ నేను లిప్స్టిక్ యూజ్ చేయను. PH Balm. డైలీ పర్పస్కి లిప్స్టిక్ యూజ్ చేయొద్దు అని చెప్పి PH Balm తీసుకున్నా. ఏం తింటా లైక్ యోగట్ తిందాం అనుకుంటున్నా. యాజ్ వెల్ యాజ్ పక్క నేను నా ప్రీబయోటిక్ మార్నింగ్ ప్రీబయోటిక్ తీసుకోవాలి. ప్రీబయోటిక్ తీసుకుంటున్నప్పటి నుంచి నా స్కిన్ చేంజ్ అయితే చాలా అయింది. బికాజ్ నా గట్ అనేది క్లీన్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి. గట్ అంటారా గట్. మ్యాంగో యోగర్ట్ తిందాం ఈరోజు మనం. అండ్ ఇప్పుడు నేను ఏం తింటున్నానో చూపిస్తా అని చెప్పా కదా. యాక్చువల్లీ ఈ రెండు యోగర్ట్ అండ్ ప్రీబయోటిక్ యాజ్ అ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నా. బికాస్
ఆల్రెడీ పీరియడ్స్ వల్ల నా స్టమక్ మొత్తం బ్లోటెడ్ అయింది. నాకు ఇప్పుడు ఏం తినాలనిపించట్లేదు దానివల్ల. సో ఫస్ట్ అయితే యాకుట్ తాగేస్తా. అండ్ ఎప్పటి నుంచి అయితే నేను ప్రీబయోటిక్ తీసుకోవడం స్టార్ట్ చేసిన, లైక్ బిఫోర్ కూడా నేను తాగుతుండే, బట్ మధ్యలో ఆపేసిన. నాకు అర్థమవుతుంది నాకు ఇంత యాక్నే అవుతున్నాయి అంటే నా గట్ హెల్త్ బాగాలేదు అని చెప్పి. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. లైక్ గట్ హెల్త్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను, హెల్తీగా ఉండడానికి, యాజ్ హెల్తీ యాజ్ పాసిబుల్ అన్నట్టు. ఎంటీ స్టమక్, వాటర్ కూడా తాగాలి, బ్రష్ చేసిన, ఎంటీ స్టమక్తో తీసుకుంటున్నా. నాకు మస్తు ఇష్టం, భలే పుల్పుల్లాగా భలే ఉంటుంది. అండ్ ఇప్పుడు కొన్ని వాటర్ తాగిద్దాం. లైక్ నేను ఎక్కువ వాటర్ తాగను, అందుకు కూడా నాకు యాక్నే అవుతాయి, నాకు తెలుసు. బట్ నాకు మార్నింగ్ వాటర్ తాగబుద్ది కాదు అసలు. ఎట్లా తాగుతారేమో, టేస్ట్లెస్ అనిపిస్తుంది. అంటే నోరంతా ఎట్లనో అయిపోతే, వామిటింగ్ వచ్చినట్టు అయితే నాకు వాటర్ తాగుతాయి మార్నింగ్. మా డాడీ అయితే కొట్టి మరి ఒక గ్లాస్ వాటర్ అన్నా తాగాలని తాగిపిస్తుండే. ఆ గ్లాస్ వాటర్ తాగడానికి నేను ఏడుస్తున్నా చిన్నప్పుడు. నాకు నచ్చదు చెప్పాలంటే వాటర్ తాగడం పొద్దునే. అండ్ ఇప్పుడు యోగర్ట్ కూడా, మ్యాంగో యోగర్ట్ డేట్ ఉంది. మ్యాంగో యోగర్ట్ ఎప్పుడు తిన్నా, బ్లూబెర్రీ యోగర్ట్ తిన్నాయి మ్యాక్స్. పుల్లగా ఉంది, కానీ బ్లూబెర్రీ యోగర్ట్ చాలా బాగుంటుంది ఈ బ్రాండ్లో. మ్యాంగో తింటే పింపుల్స్ అవుతాయి, చూద్దాం. దీనివల్ల కాదని నేను అనుకుంటున్నా. ఇంకా కొంచెం ఫినిష్ చేసేసా. నాకు ఇది తినని కూడా బద్ధకం అవుతుంది, అంత అన్ఈజీగా ఉంది చెప్పాలి అంటే. నాకు అసలు పీరియడ్స్ నచ్చవు, ఇందుకే ఒళ్ళు కడుపులో పోతుంది. బట్ నా బర్త్డే రోజు రాకపోతే చాలు, వస్తాయి. నాకు అర్థమవుతుంది ఆ సీన్ ఏందో. స్టమక్ పెయిన్ వస్తున్నా తైతలే, పడుకుని లేచినాక చూద్దాం. కళ్ళు కూడా తిరుగుతున్నాయి నాకు కడుపు నొప్పికి. అంటే నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు నేను అస్సలు, చాలామంది అంటారు మాకు అసలు పేరే రాదు, మీకు ఎందుకు అంత వస్తుంది, అంత పెయిన్ ఏమి ఉండదు. మా ప్లేస్లో ఉండి చూడండి అర్థమవుతుంది ఎంత చెప్పొద్దు, చెప్పిన వేస్ట్ జనాలకి ఈ రోజుల్లో. మార్నింగ్ 5కి పడుకున్నా, ఎర్లీ మార్నింగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5కి పడుకొని 9:30కి లేచా, ఇంట్లో వర్క్స్ చేసుకున్నా, ఫ్రెష్ అప్ అయ్యా, అండ్ ఇప్పుడు తిన్నా. అండ్ సరిపోతుంది బికాస్ ప్రోబయోటిక్ తీసుకున్న. క్యాలరీస్ ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీస్ వచ్చినాయి ఒకటి నుంచి నాకు బ్రేక్ఫాస్ట్కి. అండ్ లంచ్ కొంచెం హెవీగానే చేద్దాం అనుకుంటున్నా, రైస్ అయితే తిన్నాం అనుకుంటున్నా. బట్ అసలు ఒక్కలేదు మాట్లాడు. ఈ వీడియో అప్లోడ్ చేయాలా వద్దా, లైక్ పీరియడ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారేమో అని అనుకున్నా. బట్ ఇట్ ఈస్ నార్మల్ కదా, అందరికీ ఉంటాయి. బట్ నాకు వేరే లెవెల్లో ఉంటాయి. లైక్ అందరికీ కొంతమందికి నార్మల్ ఉంటుంది, నాకంటే ఎక్స్ట్రీమ్ పెయిన్ బేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. లైక్
చాలా మంది ఉంటారు కదా, అయినా నా వీడియోస్ లేడీసే చూస్తారని నేను అనుకుంటున్నా. జెంట్స్ చూసినా ఏమవుతుంది, అంతా మైండ్ సెట్ అంతే, అంతకు మించి మనం ఏం అనలేము ఎవరిని. ఏమో నాకైతే స్టమక్ పెయిన్ వస్తుంది బాగా, నేను ఎక్కువ మాట్లాడలేను, నాతో కాదు. పడుకొని లేచాక చాలా అండ్ ఇప్పుడు నేను ఎందుకు యూట్యూబ్ వీడియోస్ ఎలా ఉన్న నా పరిస్థితి ఎలా ఉన్నా పోస్ట్ చేయాలి అని కంకణం కట్టుకున్నా అంటే, ఐ వాంట్ టు గెయిన్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్. నా బర్త్డేకి ఈసారి నేను ఐ వాంట్ గిఫ్ట్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను చెప్పా ఆల్రెడీ. లైక్ నేనేమనుకుంటున్నా అంటే ఈసారి ఎలా అయినా నా బర్త్డే వరకు 1000 సబ్స్క్రైబర్స్ని చేసుకుని వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మానిటైజ్ కావాలి నా ఛానల్ నా బర్త్డే వరకు. దట్ ఈస్ వాట్ ఐ గివ్ గిఫ్ట్ ఫర్ మై సెల్ఫ్. అంటే నాకు నేను ఒక గిఫ్ట్ ఇచ్చుకున్నట్టు అని నేను ఫీల్ అవుతున్నా. సో దట్ ఆ గిఫ్ట్ కోసం ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. లైక్ ఐ వాంట్ టు వర్క్. లైక్ నా దగ్గర 28 days ఉన్నాయి అండ్ ఈ 28 daysలో నేను ఎలా వర్క్ చేస్తాను, ఎలా కష్టపడతాను నా 1000 సబ్స్క్రైబర్స్ కోసం. లైక్ అట్ ప్రెసెంట్ అయితే 500 సబ్స్క్రైబర్స్ ఐ నో మానిటైజ్ అవ్వడానికి, బట్ 1000 అని చెప్పుకొని పోదాం. లైక్ ఐ వాంట్ టు మానిటైజ్, అంటే మానిటైజ్ అయ్యే అంత సబ్స్క్రిప్షన్ కావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలి. నా మానిటైజేషన్ స్టార్ట్ అయ్యింది అంటే నా బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చుకున్నట్టే. అండ్ నా దగ్గర 28 days ఉన్నాయి ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి. కడుపులో ఒకడు పట్ట కుద్దుతున్నట్టు అంత నొప్పి అవుతుంది నాకు. బాయ్. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను పడుకొని లేచాక నా ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉంది, రిలాక్స్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:55 అండ్ ఫుల్ చలి పెడుతుంది, సర్ది అయ్యింది. సో మంచిగా స్వెటర్ వేసుకొని టీవీ చూసుకుంటూ కూర్చున్నా. అండ్ చేరితే గాలి గంధర్వమవుతున్నదు. అగైన్ నేను ఇప్పుడు అప్సరా పదమేలిక కొంచెం ఆగి పడుకున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఒక్క నిమిషం 10:51 అవుతుంది. బాదం మిల్క్ తాగి హెయిర్ టై చేసుకొని పడుకుందాం. బాయ్ బాయ్. మళ్ళీ సబ్స్క్రైబ్ చెప్పు. గట్టి చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గట్టి చెప్పు. Please do subscribe to Mickey Mansa. Subscribe. Our hearts beat to the city streets. We began to feel the fire.